ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యా శాఖల మంత్రి అయినటువంటి నారా లోకేశం సారు మస్తు గారానికి వచ్చిండు. కోపం మీద నిప్పులు తిరగబట్టిండు అయ్యా వైసీపీ పార్టీ మీద. నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి గారానికి రాబట్టిండు. తల్లికి వందనంలా దగ్గర దగ్గర 13,000 తల్లుల ఖాతాలలో పైసలేసి 2,000 నా జేబులో వేసుకున్నానని చెప్పి వైసీపీ దొంగ ఆరోపణలు చేస్తున్నది. అయితే ఎట్లయితే నా మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిల్లో మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అది నిరూపణ చెయ్యాలి, లేకపోతే ఆ స్టేట్మెంట్ ను మీరు విత్డ్రా చేసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. మీకు 24 గంటల టైం ఇస్తున్నా ఆరోపణలు నిరూపించడం శాత కాకపోతే చెప్పుండ్రి, ఈ మాటను వెనకకు తీసుకోండ్రి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి పక్కాగా అని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసిండయ్యా ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేశం సారు. వైసీపీ పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసి నమ్మించేటందుకు ప్రయత్నాలు కుటిల రాజకీయాలు చేస్తున్నది. 2019 ఎన్నికలకు మొదలు వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపి ఆ నింద మా నాయకుడు అయినటువంటి చంద్రాల సార్ మీద నూకే ప్రయత్నం చేసిళ్ళు. మేము సమర్థవంతంగా తిప్పికొట్టుడు వల్ల దాన్ని పబ్లిక్ నమ్మలేదు. ఇప్పుడు చెల్లెలు సునీత షర్మిలకు ఏం జరిగిందనేది పబ్లిక్ వాస్తవాలను ఎరకబడుతున్నారు. తల్లికి వందనము 2,000 రూపాయలు నా జేబులకు వచ్చినాయన్న ఆరోపణలు చేస్తున్నటువంటి వైసీపీ దాన్ని నిరూపణ చెయ్యాలి, లేకపోతే చట్ట ప్రకారం నేను ముందరకు పోతా అని చెప్పి నారా లోకేశం సారు మస్తు గరాన్ని కచ్చుకుంటా వైసీపీ పార్టీకి లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండు. ఏపీల కూటమి సర్కారు అమలు చేస్తున్న తల్లికి వందనం అంతా మోసం అని చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తున్నాయి. పనికి మాలిన ముచ్చట్లు మాట్లాడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీని విమర్శన చేసుకుంటా ఎక్స్ వేదికగా విమర్శలను గట్టిగానే గుప్పన చేస్తున్నది. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇచ్చేది 13,000 అనుకుంటా బుకాయింపులకు పాల్పడుతున్నది ఈ వైసీపీ పార్టీ. అందులో దగ్గర దగ్గర 30 లక్షల మందికి పైసలు ఇయ్యలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నది, తప్పుడుగా మాట్లాడుతున్నది. ఈ చంద్రబాబు లోకేష్ తల్లులను నమ్మించి నిండా ముంచిల్లని చెప్పి కుటిల రాజకీయంతో కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నది కదా. ఎట్లా చెప్తారయ్యా అడ్డగోలు మాటలు అబద్ధాలు ఎట్లా వస్తున్నాయి? నరం లేని నాలుకకు ఎన్ని మాటల మీరు పని చెప్తారు? అచ్చరాల 15,000 ప్రతి ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి ఎన్నికల టైంలో మేము హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు 13,000 ఇచ్చినామంట. మిగిలిన పైసలు నారా లోకేశం అంటే నా జేబులకు పోయినాయని మీరు ఎట్లా మాట్లాడతారు? మీ తాన ఆధారాలు ఉన్నాయా? ఇసుక మద్యంలో దోసుకున్న పైసలు సరిపోలేవా? తల్లులకిచ్చే పైసలకు కూడా కకృతి ఎందుకు పడుతున్నారు అని చెప్పి ఇక సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ మీద ఈ రేంజ్ లో లోకేశం సార్ మస్తు గరానికి వచ్చిండు. మరి లోకేశం సార్ అయితే 24 గంటల టైం ఇచ్చిండు, కానీ మరి దీని మీద వైసీపీ లీడర్లు మళ్ళా రిటర్న్ కౌంటర్ ఏమి ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు. మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలల్లా చూద్దాం.